సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని అంతాయిగూడెం, జంగంరెడ్డిపల్లి, తిగుల్, నర్సాపూర్ గ్రామంలో జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని జయదేపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరై ఆయా గ్రామాల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు గాంధీ విగ్రహాలకి పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42%, ఎస్సీలకు 18% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. అలాగే యువత ఉపాధి పొందాలనే ఉద్దేశంతో నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస పథకాన్ని గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, మహేష్ యాదవ్, కొత్త నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, దయకర్ రెడ్డి, జంగని ఐలయ్య, మల్లికార్జున్ రెడ్డి, అజీజ్, కొంపల్లి కరుణాకర్, హేమ, సురేష్, బతిని మల్లేశం, రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు. వేరే దగ్గర ఉండి కూడా వస్తాను ఉండేనే నిన్న మొన్న ప్రోగ్రాంలో ఈరోజు రాలేకపోయిండు. అందుకే మేము వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి గాను మనం అందరం ఇంకొకటి ఫస్ట్ గాంధీ తాత పార్టీ ఇన్ఛార్జ్ ఉండే ఆయన ఏఐసిసి అధ్యక్షుడు కార్యక్రమం తీసుకురు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిండు. అలాంటి రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉందని ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రిజర్వేషన్లు అనేది కొల్లగొడుతురు. ఆ రిజర్వేషన్లు పోకుండా ఉండాలి, బీజేపీ వాళ్ళు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము. ముఖ్యంగా మన రేవంత్ అన్న గారు వీళ్ళందరూ ఎస్సీలు తక్కువ ఉన్నాయి కదా, ఎస్సీలు బీసీల ఎక్కువ 42%, 42% మనకు రిజర్వేషన్ కల్పించిన ఘనత మన రేవంత్ అన్న గారికే దక్కుతుంది. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రిజర్వేషన్ల ద్వారా అందరూ దళిత పేద బలహీన వర్గాల పిల్లలందరూ నిరుద్యోగ సమస్య కానీ అన్ని తీరుతాయని సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ గ్రామానికి పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య అందరికీ తెలిసిందే. ఆ సమస్యను ఇప్పుడైనా తీర్చుకుంటూ మీరు అందరూ వస్తారని ఆశిస్తూ, ఇంకా ఈ సన్న బియ్యం కార్యక్రమం ఇందాక రవీందర్ రెడ్డి చెప్పినట్టు ఇంతవరకు మన ఊరు అన్ని దొడ్డు బియ్యం వస్తే లంబడోళ్ళకి అమ్ముడో దానికి అమ్ముడో పెట్టిరు. ఇప్పుడు అమ్మకుండా రేవంత్ అన్న తిన్న బియ్యమే ఆయన మనకి ఇప్పుడు అప్పచెప్పిండు. దాంతోపాటు ముఖ్యంగా యువకులందరూ ప్రతి ఒక్కరూ రాజీవ్ యువ వికాసం కింద ఇదివరకు బీసీ బంధు అని చెప్పి ఒకరికో ఇద్దరికో ఇచ్చిరో లేదో తెలియదు, కానీ బీసీ బంధు అని అది ఎస్సీ బంధు అని అందరికీ మోసం చేసిరు. ఆ యువ వికాసం ప్రోగ్రాంను అందరూ వినియోగించుకోవాలి. 14 తారీఖు వరకు ఉన్నది. ఆన్లైన్లో మీ సేవలో దరఖాస్తు చేసుకొని అందరూ అవి వినియోగించుకొని స్వయం ఉపాధి కల్పించుకుంటారని సందర్భంగా ఆశిస్తూ ఈ కార్యక్రమం ప్రయత్నం మన బీజేపీ పార్టీ సెంట్రల్ లో చేయడం జరుగుతుంది. మొన్న రీసెంట్ గా పార్లమెంట్ లో కూడా అమిత్ షా ఇదే సందర్భాన్ని మాట్లాడడం జరిగింది. కావున బడుగు బలహీన వర్గాలకు, పేదలకు రాజ్యాంగ మన హక్కులు ఎట్లుండాలి మన అనేది ఒకటి. మన అంబేద్కర్ మనకు రాజ్యాంగం ఎట్లుండాలి, చట్టం ఏ విధంగా ఉండే, అందరూ సమానమే ఉండాలి అనే ఆలోచన విధానంతో మన రాజ్యాంగాన్ని రాశాడు. దానికి బీజేపీ ఏమంటుందంటే రాజ్యాంగం తగ్గించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా మన భారతదేశం మొత్తము ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ఆ పిలుపు మేరకు మన తెలంగాణలో కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది. కావున బీసీలకు కూడా మొన్ననే రీసెంట్గా మన అసెంబ్లీలో 42% చేసి మనం రిజర్వేషన్లు పిల్లలకు చదువులకు కానీ ఉద్యోగాలలో కానీ ఉండాలని గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. తదుపరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కూడా ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది. కరెంటు బిల్లు ప్రతి ఇంటికి 200 ఇంట్ల వరకు మార్పు చేయడం జరిగింది. ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు కూడా 4 కాలం వరకు పడ్డది. రుణమాఫీ కూడా ఇంకా కొంతమంది కాలేదు, కాకుంటే 90% అయింది. వాళ్ళకు కూడా త్వరలో అవుతుంది. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే మన రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైంది. కాబట్టి ముందుకున్న కేసీఆర్ గారు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల మయంగా చేశారు. కాబట్టి ఉన్న దాంట్లో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాడు. ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తాయి అమ్మా. ఇక్కడ మీరు మీ ఊరికి 10-15 వస్తాయి అతి త్వరలో. రేషన్ కార్డు కూడా మీకు వస్తాయమ్మా. అందరికి రేషన్ కార్డు రెడీ అయినాయి. అందరికి 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు అయినాయి కేసీఆర్. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు కూడా మీకు నాకు రేషన్ కార్డుకి వారం 10 రోజులు రేషన్ కార్డు పంపిణీ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ అంటే ఇప్పుడు ప్రేమ్ లీవ్ ఎలక్షన్ ఇంకా 4 నెలలకు 3 నెలలకు ఉంటాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీని దీవించండి. కాంగ్రెస్ పార్టీ పెట్టిన క్యాండిడేట్ గెలిపించండి. మీ ఊరు బావు కోసం, మీకోసం, మీ పిల్లల కోసం.